హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. మన తిరుపతి బస్ స్టాప్ నుంచి కపిలేశ్వర స్వామి టెంపుల్ జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. బస్ స్టాప్ టు టెంపుల్ ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి టెంపుల్లోకి ఎంటర్ అవుదాము. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల డేట్స్: 17న ధ్వజారోహణం, 21st గజవాహనం, 22nd స్వర్ణ రథోత్సవం, 25th పంచమి తీర్థం. మనకి టెంపుల్ ఎంట్రీలోనే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కార్తీక దీపాలు పెట్టుకోవాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంది, శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్ళాలి. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఫ్రంట్లోనే మనకి కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ ఉంటుంది. నార్మల్గా అయితే పబ్లిక్ని కూడా అలో చేస్తారు. ప్రజెంట్ అయ్యప్ప స్వాముల్ని మాత్రమే అలో చేస్తున్నారు. మేము వెళ్ళింది ఈవినింగ్ 4 o'clockకి. ఫుల్ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు, మొత్తం ఎంటీగా ఉంది. ఆఫ్టర్ 5:30 గేట్స్ ఓపెన్ చేస్తారు. ఎప్పుడు టెంపుల్కి వచ్చినా ఇక్కడ మాత్రం రష్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడే ఇంకొక టెంపుల్ ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడికి ఎంట్రీ ఫీజు ఏం లేదండి, ఫ్రీ. ఎంట్రీ ఫీజు ఒక్కరికి 5 రూపీస్ అండి. వితౌట్ టికెట్ కూడా ఉంది, కానీ క్యూ లైన్స్ ఎక్కువ ఉంటాయి. విత్ టికెట్కి క్యూ లైన్స్ తక్కువ. తొందరగా దర్శనం చేసుకొని మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, అదే కార్తీక దీపం పెట్టే ప్లేస్కి. చాలా మందికి తెలీదు కార్తీక దీపం టెంపుల్ లోపల కూడా పెట్టుకోవచ్చు అని. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బయటే పెట్టుకున్నారు, ఎలో చేయరేమో అని. మన
కర్ణాటక బంగారుపేటలో ఉంది కదండీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ స్వామివారే ఇక్కడ కొలువై ఉన్నారు. చాలామంది నమ్మకం ఏమిటంటే నందీశ్వరుని చెవిలో మన కోరికలు చెబితే నెరవేరుతాయని. టెంపుల్ నుంచి బయటకొచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది. అప్పటికి గేట్స్ అన్నీ ఓపెన్ చేసి అలో చేసున్నారు స్వాముల్ని. మనకి టెంపుల్‌లో ఉంటే అస్సలు టైమే తెలీదండి. ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.